బీజేపీ కేంద్ర మంత్రులు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి భిక్షాందేహి అని వేడుకోవడం వారి దీనావస్థకు నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో సమర్థులైన బీజేపీ నాయకులు లేరని, అందుకే ఆంధ్ర నాయకులపై ఆధారపడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడని ఆయన చెబితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణను కించపరిచిన పవన్ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. పవన్ కళ్యాణ్ ను దిష్టి కళ్యాణ్ గా ఆయన అభివర్ణించారు. పవన్ తన రాజకీయం ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ని వారు చెప్పే మాటల్ని నమ్మరుగాక నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90-95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు కనబడతా ఉంది. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ని వారు చెప్పే మాటల్ని నమ్మరుగాక నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90-95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు కనబడతా ఉంది. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ ని